అంకెల గారడి తప్ప తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని హైకోర్టు అడ్వకేట్ వైఎస్సార్సీపీ నాయకులు కొసనం శ్రీనివాసరావు విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన అంటే ఒక మీడియా ద్వారా ఒక ప్రకటన ప్రజల్లోకి పంపించింది. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయం పట్టుకుందని, వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టేసి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఒక తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మంగళగిరి నియోజకవర్గంలో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పనులు తప్ప కొత్తగా మంగళగిరి నియోజకవర్గంలో మీరు తాడేపల్లి మండలంలో కానీ, మంగళగిరి మండలంలో కానీ, దుగ్గిరాల మండలంలో కానీ ఏ గ్రామంలోనైనా ఏ పట్టణంలోనైనా మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఫలానా కార్యక్రమం చేశామని చెప్పేసి ఒక శ్వేతపత్రాన్ని, ఒక ప్రకటనని రిలీజ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా మేము అభివృద్ధి చేసేసామని, మా అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తిపోతుందని, ప్రజలందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారని ఒక తప్పుడు వార్తని ప్రజల్లోకి పంపించడం అనేది తప్పని చెప్పేసి నేను ఖండిస్తూ ఉన్నాను. అలాగే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారో అది కూడా చెప్పాలి. మీరు ఒక పక్క చేనేతలకి పని లేదు, గోల్డ్ వర్కర్స్కి పని లేదు, ఇతర వ్యవసాయ కార్మికులకి పని లేదు, పంట పండించే ధాన్యం ఇతర ఉత్పత్తులు చేసినటువంటి రైతులకి గిట్టుబాటు ధరలు లేవు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ రాజధాని ప్రాంతంలో మరి వ్యాపారస్తులు కూడా సంతోషంగా లేరు. అద్దులు పెరిగిపోయినాయి, ఆదాయాలు తగ్గినాయి, వ్యాపారాలు తగ్గినాయి అని ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, మంగళగిరి అంతా అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని ఒక ప్రకటన విడుదల చేయడం అనేది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటన అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే ఇవాళ మీరు మంగళగిరి నియోజకవర్గాన్ని ట్రాఫిక్ పరంగా, ముఖ్యంగా మంగళగిరి టౌన్ని ట్రాఫిక్ పరంగా అస్తవ్యస్తం చేశారని చెప్పేసి నేను అంటూ ఉన్నా. గౌతమ బుద్ధ రోడ్డుని ఎంతో విస్తరించి చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోడ్లన్నీ వేయడం, డ్రైనేజీలు నిర్మాణం చేయడం, హాస్పిటల్స్ నిర్మాణం చేయడం, ఇవన్నీ చేస్తే మీరు గౌతమ బుద్ధ రోడ్డులో ట్రాఫిక్ని మొత్తాన్ని కూడా అటు నుండి ఇటు వెళ్లకుండా ఒక చైనా వాళ్ళలాగా దాన్ని మొత్తాన్ని కూడా బంధించి ఒక్క బస్టాండ్ ఎదురుగా మాత్రమే ఆ డివైడర్ గ్యాప్ పెట్టి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ప్రజలకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారో ఒకసారి పరిశీలించాలని చెప్పేసి నారా లోకేష్ గారు స్వయంగా మంగళగిరి టౌన్లో కాలినడకన ఒకసారి సంచరించి పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడ ఏర్పాటు చేసి ప్రజలెవరూ కూడా ఎటు నుండి ఎడిపోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఏ విధంగా ఏ సైంటిఫిక్, నేను మొత్తాన్ని మున్సిపల్ అధికారులను కానీ, ఆర్ఎండ్బి వారిని కానీ, అట్లాగే పోలీస్ అధికారులను కానీ నేను కోరుతా ఉన్నా, ఏ విధమైనటువంటి సైంటిఫిక్ రీజన్ దేనికైనా, ఒక ట్రాఫిక్కి కూడా ఒక సైంటిఫిక్గా పలానా చోట సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి, పలానా చోట డివైడర్స్ ఏర్పాటు చేయాలి అనేది ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది. ఏ విధంగా దాన్ని ఏర్పాటు చేశారో మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మెయిన్ బజార్లోకి వ్యాపారం కోసం ఈ కస్టమర్స్ వెళ్లకుండా అడ్డంకులు ఏర్పడి వ్యాపారాలు సరిగా సాగటం లేదని చెప్పేసి వ్యాపారస్తులు ఒక పక్క మొత్తుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు అభివృద్ధి చేసింది శూన్యం, మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నారా లోకేష్ గారికి. అదొక అంశం. ఇకపోతే రాజకీయంగా చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ప్రజలకి ఎవరికి కనపట్ల. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో ఫోటోలు దిగడం మనం చూసాం. ఇవాళ ఆ ఫోటోలు దిగినటువంటి వ్యక్తులకు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో పరిపాలన అంతా కూడా తన పిఏ ద్వారా నారా లోకేష్ గారు నిర్వహిస్తూ ఉన్నారు.
మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాష్ట్ర పదవులు ఉన్నటువంటి నాయకులకు కానీ, జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర పదవులు ఉన్నటువంటి నాయకులకు కానీ, బీజేపీకి చెందినటువంటి నాయకులకు కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ, మున్సిపల్ ఆఫీసుల్లో కానీ, తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కూడా ప్రభుత్వంతో ఒక పని చేయించేటువంటి స్వతంత్రము లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ప్రతి పని కూడా నారా లోకేష్ గారి పిఏ గారు చెబితేనే జరుగుతున్న పరిస్థితి ఉందనేది యథార్థం కాదండి. మేము చేయిస్తున్నాం ప్రజలకి పనులు, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే పత్రికాముఖంగా ప్రకటన రిలీజ్ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదొక అంశం. తర్వాత నారా లోకేష్ గారు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో చేనేత వర్గాలని అణిచివేసేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం మరి సంఖ్యాపరంగా అత్యధిక సంఖ్య ఉన్నటువంటి పద్మశాలీలకి రాజకీయంగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ ప్రాతినిధ్యాన్ని పూర్తిగా తొక్కేసి తన గుప్పిట్లో ఈ నియోజకవర్గం పెట్టుకోవాలని చెప్పేసి లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నియోజకవర్గంలో 4 పద్మశాలి కులస్తులకి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకి ఏదైనా ఒక పని మేము చేయించగలమని గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అధికారం మొత్తం కూడా మీ పిఏ చేతిలో పెట్టారని చెప్పేసి చెప్తా ఉన్నా. వాళ్ళ సైతం ఆ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ సైతం వాళ్ళకి ఏదైనా పని వస్తే మీ పిఏ గారికి ఫోన్ చేసి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో. కాబట్టి లోకేష్ గారు చేనేతలని అణిచివేసేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మరి చేనేత శాఖ మంత్రి గారు చేనేతలకి నేతన నేస్తం పథకం గురించి అడిగితే ఎందుకు తాగడానికి అని చెప్పేసి ఒక డైలాగు 2004లో చెప్తే మరి ఆ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఆమెనే చేనేత శాఖ మంత్రిగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే చేనేతలకి నేతన నేస్తం 25,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చెప్పి సంవత్సరం దాటిపోతా ఉంది. ఆగస్టులో చెప్పారు, మళ్ళీ ఆగస్టు కూడా వస్తూ ఉంది. ఇంతవరకు దాన్ని అమలు చేయలే. అలాగే 200 రూపాయలు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం, వీళ్ళు వెలిగిపోతున్నారు చేనేతలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒక పక్క లోకల్గా మనం స్థానికంగా ప్రజల్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు అందలేదు, ఈ ఉచిత విద్యుత్ పథకం ఇంతవరకు అమలు చేయలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది అలా ఉండగా స్వర్ణకార వృత్తిని నేను కనుక మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే స్వర్ణకారులకి చేనేతలకి స్వర్ణయుగం చేస్తానని చెప్పేసి మభ్యపెట్టి మరి చేనేతల ఓట్లతో గెలవడం జరిగింది నారా లోకేష్ గారు. ఇవాళ స్వర్ణకారులకు పని లేదు. స్వర్ణకార యువత కుటుంబాలను పోషించుకోవడానికి హోటల్స్ పెట్టుకున్నారు, చిన్న చిన్న హోటల్స్. కూలి పనులకు వెళ్తూ ఉన్నారు, ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వీళ్ళ గురించి ఇంతవరకు నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత స్వర్ణకారులతో ఏదైనా సమావేశం వేయడం కానీ, చేనేత వర్గాలతో ఏదైనా సమావేశం వేయడం కానీ జరగాలి నియోజకవర్గంలో. అట్లాగే నిడమరు రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నిర్మించినటువంటి చేనేత భవన్ని ఈ వస్త్ర వ్యాపారులకి ఇంతవరకు అలాట్ చేయాలి. పద్మశాలి కులానికి చెందిన చేనేత వస్త్ర విక్రయదారులకి షాపులు అలాట్ చేయాల. అట్లాగే ప్రగడ కోటయ్య గారి పార్కు కడతామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది, ఇంతవరకు శంకుస్థాపన చేయాల. ఈ విధంగా చేనేతలని వాళ్ళకి లేనిపోయిన అబద్ధాలు చెప్పి వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో చేనేతల కోసం ఏదైనా ఉద్యమం చేయాలంటే అనుమతులు రావట్లా. అనుమతి తీసుకొని నిరసనలు తెలియజేయాలి. ఆ నిరసనలు తెలియజేయడానికి అనుమతులు రావు. ఎవరైనా నిరసన తెలియజేస్తే వాళ్ళని అరెస్ట్ చేయించేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చేనేత వర్గాల మీద అణిచివేత సాగుతూ ఉంది. అట్లాగే ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనల వల్ల ఇబ్బంది కలుగుతూ ముఖ్యంగా పద్మశాలీలు, వైశ్యులు వ్యాపార పరంగా దెబ్బతింటూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. అట్లాగే రైతులకి, ఇతర వర్గాలకి ఎటువంటి మేలు కూడా మీరు చేయలేదు. ఏమీ చేయకుండానే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేశాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు, వాళ్ళకి ఇక్కడ మనుగడ లేదు, వాళ్ళలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయనేటువంటి ప్రచారం చేయడం తప్పని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. గత ఎన్నికల్లో మిమ్మల్ని 5,000 ఓట్లు తేడాతో ఓడిస్తే ఈసారి మీరు ఈ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నారా లోకేష్ గారికి. మీరు 95,000 ఓట్లతో గెలిచామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఆ ఎన్నికల్లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా గెలిచారో, మరి ఈవీఎం ట్యాంపరింగ్ కానీ, మీరు అలాగే
అబద్ధాలు, అసత్యాలు, అబద్ధపు వాగ్దానాలతో గెలిచిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ మోసాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. మీ మేనిఫెస్టో అసలు అమలు జరగడం లేదు. కాబట్టి ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు 1,00,000 ఓట్లతో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడా అంతర్గత కుమ్ములాటలు లేవు. మా నాయకులు మురుగన్ హనుమంతరావు గారు కానీ, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి వేమారెడ్డి గారు కానీ, ఇతర నాయకులు కానీ, మేము కానీ ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా అంతర్గత కలహాలు లేవు. అంతర్గత కలహాలని ఉంటే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉంది. ఇక్కడ పరిపాలన అంతా కూడా లోకేష్ గారి పిఏ ద్వారా జరుగుతుందని మీ నాయకులంతా అసంతృప్తితో ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, జనసేన వాళ్ళకి ఇవ్వట్లేదు, బీజేపీ వాళ్ళకి ఇవ్వట్లేదని కూటమి పార్టీల్లో అసంతృప్తి ఉంది, జనసేనలో అసంతృప్తి ఉంది. జనసేన పార్టీ త్వరలోనే మరి కూటమి నుండి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి ప్రజాదరణతో రేపు గెలవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మరి ఇసుక మట్టి దోపిడీ జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ. ప్రతి విషయంలో కూడా మరి ఇసుక లేదు, పని లేదు ఇంతకు ముందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గృహ నిర్మాణాలకు గాను మరి తాపీ వర్కర్స్కి ఎంతో పని కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో గృహాలు నిర్మించడం జరిగింది, ఊళ్ళు నిర్మించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. మీ పీరియడ్లో ఎక్కడా కూడా ఒక నిర్మాణం జరగట్లేదు. మరి ఇసుక కొరత ఉంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, మట్టి దోపిడీ జరుగుతుంది. మరి ఈ భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి పని లభించడం లేదు. అట్లాగే చేనేత వర్గాలకు పని లేదు, చేనేత భవనం ఖాళీగా ఉంది. ఆ చేనేత భవనాన్ని ఎప్పుడు కేటాయిస్తారు ఈ చేనేత వ్యాపారులకి అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నా. లోకేష్ గారు, మీరు అబద్ధాలు ప్రచారం చేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు మంగళగిరి నియోజకవర్గంలో ఊరకే మేము అభివృద్ధి చేసేసాం, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతా ధ్వంసమైంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అభివృద్ధి జరిగింది. మీరు వచ్చిన తర్వాత పూచిక పుల్ల కూడా డెవలప్మెంట్ జరగలేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మీరు చేస్తున్న ఏకైకటువంటి కార్యక్రమం ఆ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం తప్ప ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీ కానీ మీరు ఎక్కడా నిర్మించింది లేదు. ఏ గ్రామంలో నిర్మిస్తే మీరు బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా, ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇగో ఇన్ని కార్యక్రమాలు చేసిన. 100 కోట్లు అంటే తప్ప ఎన్ని 100 కోట్లు, ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించారు, అది లేదు. అలా చెప్పేటువంటి ధైర్యం ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే యువతకి ఉపాధి కల్పించామన్నారు. ఇక్కడ యువత ఉపాధి కోల్పోయారు. మీరు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక పరిశ్రమ తెచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. 100 పరిశ్రమలతో మేము ఒప్పందాలు చేసుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఎంఓయూలు. మరి ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఏ పరిశ్రమలో ఎంతమందికి ఉపాధి లభించిందో మీరు ఏమైనా లెక్కలు ఉంటే స్పష్టంగా బహిరంగంగా చెప్పాలి. చేనేతలకు పని లేదు, స్వర్ణకారులు పని కోల్పోయారు, రైతులు బాధపడుతున్నారు, వ్యాపారులు బాధపడుతున్నారు. మీ పరిపాలనలో మంగళగిరి నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దిగజారింది తప్ప అభివృద్ధి చెందలేదు, ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందలేదని చెప్పేసి నేను కరాఖండిగా స్పష్టంగా చెప్తున్నా. ఒకవేళ మీరు చేసి ఉంటే ఏ విధంగా చేశారో స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టండి, లేదా ఒక డిబేట్కి రావాల్సిందిగాని కూడా నేను నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే మీ పిఏనే కనిపిస్తున్నారు అందరికీ. లోకేష్ గారి పేరు కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ. లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేటువంటి పరిస్థితి కూడా మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రతిదానికి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళాలి, బిల్లా గారి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని నారా లోకేష్ గారు కానీ, మరి ఇక్కడ రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నటువంటి అవధేయ్ గారు కానీ, జానకిదేవి గారు కానీ, లేకపోతే చిల్లపల్లి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ధనుంజయ్ గారు కానీ, ఏదైనా ఒక పనిని మేము స్వతంత్రంగా చేయించగలమని ఏదైనా ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. కాదండి మేము చేస్తున్నాం ప్రజలకి, మేము మా సొంత పనులు ఉన్నా కూడా మేము పిఏ గారి దగ్గరికి వెళ్తున్నాం అనేది అబద్ధం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము చేస్తున్నాం అని ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారి పిఏ గారిది తప్ప ఎమ్మెల్యే గారిది కాదు, మీ పార్టీ నాయకులది కాదు. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ
ఏదో మేము అన్న క్యాంటీన్ ఒకటి పెట్టాము, అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా అందులో భోజనం చేసేస్తున్నారు అల్పాదాయ వర్గాలంతా అని చెప్పేసి ఒకటి చెప్తూ ఉన్నారు. దాని గురించి కూడా పెద్ద హైలైట్గా వార్తలు రాయించుకుంటున్నారు. అన్న క్యాంటీన్లో పేదాభికి ఏదైనా ఉంటే వాళ్ళకి కొంత మేలు జరిగితే జరుగుతవచ్చు. అన్న క్యాంటీన్లని మేము తప్పుపట్టలా, కానీ అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుందనేది అబద్ధం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి వ్యవసాయ పనులు సాగాలి, వాళ్ళ కుల వృత్తులు సాగాలి, లేదా ఏదైనా పరిశ్రమల్లో వాళ్ళకి ఉపాధి లభించాలి. అప్పుడు ప్రజలు సుభిక్షంగా ఉంటారు తప్ప మీరు ఏదో అన్న క్యాంటీన్ నడుపుతున్నాం అని చెప్పేసి చెప్పడం, అలాగే ఏ పరిశ్రమలు కూడా పెట్టకుండానే మేము బోల్డ్ పరిశ్రమలు పెట్టేశాం, యువతకు ఉపాధి కల్పించేసామని చెప్పేసి నోటి మాటలు గాలి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. స్పష్టమైన లెక్కలతో రండి. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికి స్పష్టమైన లెక్కలు మీ నోటితో మీరే చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. అరే ఇంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓడించాం, పొరపాటు చేసాం, అనవసరంగా కూటమి పార్టీల మాటలు నమ్మామని ప్రజలు తెలుసుకున్నారు. అదేవిధంగా మీరు ఏదైనా ఈ 2 సంవత్సరాల్లో నిజంగా అభివృద్ధి చేస్తుంటే ఏమి అభివృద్ధి చేశారో, మంగళగిరి నియోజకవర్గంలో ఏ ప్రాజెక్టులు వచ్చినాయి, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు, ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఏ పరిశ్రమలు ఎంతమందికి ఉపాధి లభించింది, ఎంతమంది యువత అందులో ఉద్యోగాలు పొందారు, మీరు ఏదైనా ఉంటే క్యాలిక్యులేషన్స్ బయట పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏం జరిగిందో అంతా కూడా చక్కగా స్పష్టంగా బహిర్గతంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిలో విధ్వంసం జరిగిందంటారు. ఏ విధ్వంసమో చెప్పలేరు మీరు. మేము దాన్ని పూడుస్తూ వస్తున్నామంటారు. ఏం పూడుస్తున్నారో తెలియదు. ఇటువంటి మాటలు జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అట్టర్ ప్లాపు, కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు అట్టర్ ప్లాప్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీ ఫెయిల్డ్ అని, మీరు ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి నిఘా వర్గాలు తెలియజేస్తూ ఉన్నందువల్ల మీకు భయం పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు మీ అభివృద్ధిని చూసని కళ్ళబుల్లి కబుర్లు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మరి మంగళగిరి నియోజకవర్గంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇది మున్సిపాలిటీగా ఎన్నికలు జరుగుతాయా లేకపోతే కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతాయా అనేటువంటి విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళడానికి భయంతో ఉందనేది స్పష్టమైనటువంటి అంశం. అట్లాగే మత్స్యకారులకు సంబంధించి ఈరోజు లోకేష్ గారు ఏదో ఒక వార్త చూసాం. వాళ్ళకేదో ఒక పథకం అమలు చేసినట్టు, వాళ్ళకి లబ్ధి చేకూరినట్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు మెజారిటీ వర్గం రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలుగుదేశం పార్టీ పోటీయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు పరిశీలించండి, 94 నుండి చేనేత పరిశ్రమని క్రమేణా దెబ్బతీసుకుంటూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆప్కో వస్త్రాలు కొనుగోలు చేయడం మానేశారు, ఆప్కో సొసైటీలకు నిధులు ఇవ్వడం మానేశారు, రిబేట్ ఎత్తేసారు. ఈ విధంగా క్రమేణా చేనేత పరిశ్రమ డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు. పోనీ ఈ చేనేతలకు మీరు ఏదన్నా ప్రత్యామ్నాయంగా పవర్లూమ్లోకి తీసుకెళ్ళడం, వాళ్ళని అభివృద్ధి చేయడం అనేది జరగల. అట్లాగే చేనేతలకు ఇంతకుముందు వర్షం పడితే అన్సీజన్ వర్షాకాలం కాబట్టి ఈ పల్లికారులకు ఎలాగో అంటే మత్స్యకారులకు ఎలాగో ఒక ఆఫ్ సీజన్లో అంటే వాళ్ళు వేటకు వెళ్ళరు, చేపలు పట్టడానికి ఒక 3 నెలలు నిషేధం ఉంటుంది. ఆ నిషేధ కాలంలో వాళ్ళకి కొంత నగదు, వాళ్ళకి నిత్యావసరాలు సప్లై చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. అలాగే చేనేతలకు కూడా వర్షాకాలంలో వాళ్ళకి పని సరిగా సాగదు కనుక ప్రకటకోటయ్య గారి టైం నుండి కూడా వాళ్ళకి కొంత డబ్బు బియ్యం ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంది. ఆ ఆనవాయితీని రద్దు చేసింది, అమలు చేయకుండా ఆపేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చారు పోనీ మాస్టర్ వ్యవహారంగా మీరు కొన్ని షెడ్లు పెట్టుకొని మీరు వ్యాపారం చేసుకుంటా మీరు మాస్టర్ వ్యవహారంగా ఎదిగారు తప్ప మంగళగిరిలో మాస్టర్ వ్యవహార వ్యవస్థకు కానీ చేనేత కార్మికుడికి కానీ ఎటువంటి మేలు చేయాల. మాస్టర్ వ్యవహారంలో ఇబ్బందులు ఏంటో మాస్టర్ వ్యవహారంతో మీరు ఎటువంటి సమావేశం ఇలా. తర్వాత మాస్టర్ వ్యవహారాలు వాళ్ళు ఎంతో కష్టపడి చేనేత పరిశ్రమ నిలబెడుతూ ఉంటే వాళ్ళ యొక్క మగ్గాల షెడ్ల పైన కమర్షియల్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. ఆ కమర్షియల్ ట్యాక్స్ని కూడా కనీసం మీరు రద్దు చేయాలి. మాస్టర్ వ్యూవర్స్కి మీరు ఎటువంటి మేలు చేయలేదు,
అలాగే చేనేత కార్మికులు ఎటువంటి మేలు చేయలేదు. చేనేత కార్మికులు ఏదైనా ఉద్యమం చేస్తే దాన్ని అణిచివేస్తున్నారు. ఈ అణిచివేతకు వ్యతిరేకంగా విలేకరులు ఏదైనా ఒక వార్త రాస్తే, మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఏదైనా ఒక వార్త రాస్తే విలేకరులను బెదిరిస్తూ ఉన్నారు. అట్లాగే వాటి గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు, విలేకరుల మీద కేసులు పెడుతూ ఉన్నారు. కాబట్టి మీ ప్రభుత్వం ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో కానీ లేకపోతే ప్రజల సంక్షేమ విషయంలో కానీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గంలో గంజాయి కేసులు ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. అయితే కొన్ని వార్తలు బయటికి రాకుండా మేనేజ్ చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో అసలు క్రైమే లేదు, మంగళగిరి నియోజకవర్గం అద్భుతంగా ఉంది నారా లోకేష్ గారి పాలన అన్నట్టుగా చూపించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ విధంగా మీరు విలేకరులపైన అణచివేత చేస్తున్నారు, సామాన్య మానవులపైన అణచివేత చేస్తున్నారు, ప్రత్యర్థి పార్టీలపైన అణచివేత చేస్తున్నారు. స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి సమాజాన్ని మీరు ఇక్కడ నడుపుతూ ఉన్నారు. అట్లాగే మరి విలేకరులకు ఇల్లు నిర్మిస్తామని చెప్పారు మీరు మీ అధికారంలో రాగానే. విలేకరులకు ఇల్లు నిర్మించాల, ప్రశ్నిస్తే మరి వాళ్ళనే ఇబ్బంది పెడతారని ఎవరికాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో రత్నాల చెరువులో మేము పట్టాలు ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వాస్తవంగా మరి మాస్టర్ వ్యూవర్స్గా కొంతమంది మగ్గాల షెడ్లు వేసుకున్న వాళ్ళకి, ఇంకా మరి కొంతమందికి మీరు పట్టాలు ఇవ్వలేదు, అక్కడ కొంతమందికి మాత్రం ఇచ్చారు. అలాగే మీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ఇంటి నిర్మాణం అయినా సరే ప్రభుత్వ పరంగా ఎక్కడైనా జరిగిందా? మంగళగిరి నియోజకవర్గంలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందా? ఏమీ చేయలే. ఒక పరిశ్రమ రాలేదు, ఉచితంగా ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు నిర్మాణాలు జరగలేదు, వ్యాపారం పరంగా ఏదైనా అభివృద్ధి జరగలేదు, ఉన్న వ్యాపారాలు నష్టపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఉపాధి లేదు, రైతులకి మేలు లేదు, అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యి కేవలం ఒక ప్రచారం మాత్రం అద్భుతంగా ఉందని చెప్పేసి మీరు మీడియా ద్వారా చెప్పించుకోవడం సరైన విధానం కాదని నారా లోకేష్ గారికి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. మీ పరిపాలనలో మరి అనేక రకాలైనటువంటి మహిళలపైన దాడులు పెరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మీడియాలో ఎంతో పెద్ద స్థాయిలో మీరు ఫోకస్ చేసి గందరగోళం చేశారు. అటువంటి సంఘటనలు ఎన్నో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు జరిగిన సంఘటనలు తక్కువైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. వాటిని మీరు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. అలాగే పార్టీ పరమైనటువంటి హత్యలు, మరి మా చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తే వెంకట సుబ్బయ్య గారిని మదనపల్లి జమ్మలమడుగులో హత్య చేశారని చెప్పేసి మీరు ఆ రోజు హైలైట్ చేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి పరామర్శించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో చేనేతలపైన హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి ప్రచారం చేయడం జరిగింది. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. చర్లగుడిపాడులో మరి ఇద్దరు పద్మశాలి కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేస్తే మీ దగ్గరికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా వాళ్ళు వాళ్ళని తీసుకొని వస్తే బాధితుల్ని వాళ్ళు న్యాయం చేస్తామని మీరు మాటిచ్చారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి సహాయం అందలేదు. ఇంకా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి సహాయంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి చేనేత వర్గాలకి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసిన మేలు ఏమీ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేనేత వర్గాలకి ఏదైనా మేలు చేసేటువంటి పరిస్థితి ఉంది. సామాజిక న్యాయం ప్రకారం వాళ్ళకి పని కల్పించడం కానీ లేకపోతే రాజ్యాధికారం కల్పించడం కానీ చేసేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది తప్ప తెలుగుదేశం పార్టీలో లేదు. కాబట్టి నారా లోకేష్ గారు ఏదో ఇక్కడ అభివృద్ధి జరిగిపోతుంది, ఆ అభివృద్ధి చూసి చేనేత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నారు. ఇక్కడ ఏదో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేశం అభివృద్ధి చెందిందనేటువంటి లేనిపోయిన అభూత కల్పనలు ప్రజల్లో ప్రచారం చేయడం తప్పని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.